ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 50 ఏళ్ళు రాగానే వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఇది చంద్రబాబు గారు చెప్పింది. మరి ఓసీలు ఏం పాపం చేశారు? ఓసీలలో పుట్టడమే తప్ప ఓసీలకు రిజర్వేషన్ ఉండదు. ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ వాళ్ళకి 99 మార్కులు వచ్చినా సరే తిక్కుమొక్కు ఉండదు. మెడికల్ సీట్లలో ఇబ్బందే, చదువుల్లో ఇబ్బందే, ఉద్యోగాల్లో ఇబ్బందే, ఉపాధిలో ఇబ్బందే, అన్నిట్లో ఇబ్బందే. అక్కడే అల్లాడుతున్నారు. చచ్చో చెడో ఏదో ఒకటి వాళ్ళ బతుకాళ్ళు బతుకుతుంటే 50 ఏళ్ళు వచ్చాక కూడా పేదరికంలో ఉన్న వాళ్ళకే కదా మనం ఇచ్చేటువంటిది ఈ 50 ఏళ్ళకి పెన్షన్ అన్నటువంటిది. పేదరికంలో ఉన్న పాపానికి అంటే ఓసీగా ఉన్న పాపం ఒకటి, పేదరికంలో ఉన్న పాపం ఒకటి, ఈ రెండు కలిసి వాళ్ళు మాత్రం అక్కడ కూడా అనర్హులేనా? ఇది ఎక్కడ దుర్మార్గం నాకు అర్థం కాల. మైనార్టీలకు కూడా ఇస్తారా? ముందు బీసీ, తర్వాత ఎస్సీ ఎస్టీ, తర్వాత మైనార్టీ, ఓసీలు ఒక్కళ్ళే పాపం చేశారా? ఇస్తే అందరికి ఇచ్చేయండి 50 ఏళ్ళకి. ఇదివరకు 45 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పి 2014 ముందు జగన్ అంటే పెద్ద ఎత్తున వెటకారం చేశాం. 2019 ముందు పాదయాత్ర సందర్భంలో జగన్ చెప్తే 45 ఏళ్ళకి పెన్షన్ ఏంటి, బుద్ధి ఉందా, బుర్ర ఉందా, ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏమన్నా అర్థం ఉందా, కూర్చోబెట్టి పెడతానంటాడా అని. పాప మాత్రం అది మానేసి దాని బదులు చేయూత అనే పథకం పెట్టి మహిళలకు మాత్రమే ఇస్తాను, అది కూడా 45 ఏళ్ళు దాటినటువంటి మహిళలకి 18,500 ఈ 1,500 రూపాయల పెన్షన్ ఏదో తీసుకెళ్ళి అంటే వాళ్ళకి అప్పుడు చెప్పింది ఏంటంటే అతను 1,500 రూపాయల పెన్షన్ అని, మిగతా వాళ్ళకి 3,000 రూపాయలు, వాళ్ళకి 1,500 అని. ఈ 1,500నే ఇప్పుడు 18,500 రూపాయలు చొప్పున ఏడాదికి ఇచ్చుకొస్తున్నాడు. అయితే దాన్నే ఇప్పుడు తప్పుబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏకంగా 50 ఏళ్ళకే పెన్షన్. సరే, అది ప్రభుత్వ నిర్ణయం, బాగుంది. మరి వీళ్ళేం పాపం చేశారు అనేదే అర్థం కావట్లేదు. అది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి, ఓసీలు తక్కువ ఉన్నారు కాబట్టి ఇట్లా చేస్తున్నారా అంటే అప్పుడు ఓసీలు ఆలోచించుకోవాల్సిన సందర్భం.